అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న చాణక్య తెలుగు మీడియా. ఈరోజు నా పోతేపల్లి గ్రామంలో మచిలీపట్నం నియోజకవర్గం పోతేపల్లి గ్రామంలో గడప గడపకు కొల్లు రవీంద్ర ఓట్లు అడగడానికి రావడం జరిగింది. ఎక్కడ చూసినా నీటి సమస్య కనబడుతుంది. ఒక్క పోతేపల్లే కాదు, చుట్టుపక్కల పల్లెటూరులో కూడా నీటి సమస్య బాగా కనబడుతుంది. ఇదే విషయంపై కొల్లు రవీంద్రని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. బందర్ నియోజకవర్గంలో మరి దాదాపు నెల రోజుల నుంచి కూడా మేము ప్రచారం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దాదాపు అన్ని గ్రామాలు కూడా మరి రెండో విడతగా ఇక్కడ పోతేపల్లికి రావడం, మరి ప్రధానంగా అన్ని గ్రామాల్లో కూడా ఇవాళ నీళ్ల సమస్య, మంచినీళ్ళకి ఆడబిడ్డలు పడే ఇబ్బందులు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే డ్రైనేజీలు, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే దాంట్లో గతంలో మరి ఎన్ఆర్జీఎస్ కింద పెట్టి మ్యాచింగ్ కూడా మెటీరియల్ కాంపోనెంట్ కూడా పెట్టించి రోడ్ల నిర్మాణం దాదాపు 90% మేము పూర్తి చేయడం జరిగింది. ఇంకా మిగిలిన దానికి ఒక 10% పనులు పూర్తి చేయాలన్నా ఈ గవర్నమెంట్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. అలాగే డ్రైనేజ్ అసలు ముట్టుకోలేదు. రేపు భవిష్యత్తులో ఎందుకంటే ప్రతి ఇంటి ముందు వచ్చి వాటర్ నిలబడుతుందని చెప్పి ఒకరికొకరు గొడవలు పడే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి తప్పకుండా రేపు రాగానే కూటమి ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయటం, అలాగే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వడం. ఎందుకంటే ఇదంతా తీర ప్రాంతం, బోర్లు వేసుకున్న మంచినీళ్ళు రావు, మరి తాగడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి మరి ప్రతి ఇంటికి మంచినీళ్ళు కొలా ఇవ్వాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంతోపాటు ఇవాళ సూపర్ 6 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి రిలీజ్ చేయటువంటి సూపర్ 6 కూడా ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ మరి ముందుకెళ్తా ఉన్నాం. ప్రజల్లో చాలా మంచి అపూర్వమైనటువంటి స్పందన ఎదురొచ్చి ఆహ్వానిస్తూ మరి మంగళహారతులు ఇస్తూ పూలదండలతో సత్కరిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారంటే ఇవాళ ఈ ప్రభుత్వం పైన ఎంత విసిగిపోయారన్న దానికి ఇదే ఒక నిదర్శనం. మరి పెద్ద ఎత్తున మరి గెలిపించుకోవాలా, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మచిలీపట్నాన్ని డెవలప్ చేసుకోవాలని ప్రతి ఒక్కరిలో కూడా కనబడతా ఉంది. ఈ రోజుకి ఇసుక తవ్వకాలు, ఇసుక హడావిడి అయితే ఇంకా తగ్గలేదు. ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా దీని మీద ఏంటి పరిస్థితి అసలు? ఇప్పుడు ఏంటంటే చేయాల్సిన దోపిడీ అంతా చేశారు. ఇవాళ చివరికి ఎంత దిగజారంటే అధికారులను బెదిరిస్తాం, బ్లాక్మెయిల్ చేయటం, ఈ రకంగా కూడా దిగజారి మరి ఇవాళ సంపాదన ధ్యేయంగా మరి పనిచేస్తున్నారు పాలకులు. మరి ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చినా కూడా కొన్ని చోట్ల అక్రమంగా మట్టిని తరలిస్తూ ఉన్నారు. ఇవాళ సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే వేలు పోసి మట్టి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితికి ఇవాళ సొంత చేలోంచి మట్టి తెచ్చుకోవాలన్నా కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళకి కల్పిస్తున్నారు. విచ్చలవిడిగా అమ్మకాలు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఇది మట్టికి చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా రేపు మేము వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దీని మీద ఎంక్వైరీ చేసి ఎక్కడ ఎన్ని రకాలుగా, ఎందుకంటే ముడా భూములు మరి ముడాకి ఇచ్చినటువంటి భూముల్లో కూడా మరి మట్టి ఎత్తుకుపోతున్నారని, ఎందుకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం. దీని బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాం. పూర్తిగా నీటి సమస్య మీద మీరు ఎటువంటి వ్యూహంతో రేపు మీకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు హామీ ఇస్తారు? ఎందుకంటే గతంలో మచిలీపట్నం మున్సిపాలిటీలో నీళ్ళ సమస్యకి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. 2014 నుంచి మేము దానికి కావాల్సినటువంటి టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మోడరైజ్ చేసుకోవడం జరిగింది. ఆ రోజున తరగటూరు సమ్మర్ స్టోరేజ్ దగ్గర నుంచి మచిలీపట్నం రావడానికి పైప్ లైన్ మొత్తం కూడా శిథిలం అయిపోయి అన్నీ లీక్లు అయిపోతూ ఉండేది. ఆ రోజున ఎన్హెచ్ వాళ్ళతో మాట్లాడి 25 కోట్ల రూపాయలతో టోటల్ పైప్ లైన్ మొత్తం కూడా మార్చడం వల్ల చుక్క నీరు కూడా బయటకు పోయే పరిస్థితి ఉండదు. వచ్చిన నీరు మొత్తాన్ని కూడా శుద్ధి చేయటం, దానికి 16 కోట్లు పెట్టి మరి ఫిల్టరేషన్ ప్లాంట్ని కూడా అక్కడ మేము ఏర్పాటు చేసి, అంతకుముందు 2 రోజులు నీటిని శుద్ధి చేస్తే ఒకరోజు నీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఈరోజు రాబోయే 4-5 లక్షల మంది జనాభాని దృష్టిలో పెట్టుకుని కూడా మేము అది ఫిల్టరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు రిజర్వాయర్లు, ప్రతి ఏరియాలో కూడా రిజర్వాయర్లు ఏర్పాటు చేసి స్టోరేజ్ వాటర్, ఫిల్టర్ అయిన వాటర్ మొత్తాన్ని కూడా స్టోర్ చేసి దాన్ని ప్రతి ఇంటికి పంపించే కార్యక్రమాన్ని మరి పైప్ లైన్లు అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నీళ్ళ సమస్య లేకుండా మరి టౌన్లో ఏర్పాటు చేసామంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసినటువంటి ఘనత. రాబోయే కాలంలో మండలాల్లో కూడా, ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారితో కూడా గతంలో కూడా దీని మీద చర్చ జరిగింది. ఏదైతే డైరెక్ట్ విజయవాడ నుంచి కృష్ణానది నుంచి మచిలీపట్నానికి, అంటే మధ్యలో ఉన్నటువంటి అన్ని ఊర్లు కూడా కలుపుకొని ఒక పైప్ లైన్ వేయాలనేది ఒక కాన్సెప్ట్ ఉంది. దాన్ని కూడా మనం చంద్రబాబు నాయుడు గారితో మేము డిస్కస్ చేయడం జరిగింది పెడన్లో వచ్చినటువంటి సందర్భంలో. ఏదైతే మనకు ఉన్నటువంటి కంకిపాడు, అదేవిధంగా ఉయ్యూరు, పామరు, పెడన, గూడూరు, మచిలీపట్నం ఈ ప్రాంతాలు అటు అవినిగడ్డ కూడా ఈ పైప్ లైన్ కానీ మనం ఏర్పాటు చేసుకోగలిగితే స్వచ్ఛమైనటువంటి నీరు డైరెక్ట్గా మనకు రావడం జరిగింది. 24 hours వాటర్ ఇచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. దాని మీద ప్రత్యేక దృష్టి పెడదామని వారు చెప్పడం కూడా జరిగింది. దాన్ని కానీ మనం తెచ్చుకోగలిగితే
ప్రతి గ్రామానికి కూడా నీళ్లు ఇవ్వడం పెద్ద కష్టం ఉండదు. తప్పకుండా దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా భవిష్యత్తులో చేయాలని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని ఆలోచన ఉంది. ఏదైతే టీడీపీ గవర్నమెంట్లో శాంక్షన్ అయిన పోర్ట్కి ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్న పోర్ట్కి ఏంటి తేడా? అసలు మేజర్ పోర్టా మచిలీపట్నం ఉంది కాదా? అసలు పోర్టే కాదు అది. ఎందుకంటే పోర్టు నిర్మాణానికి కావాల్సినటువంటి డెప్త్ లేదు. వాళ్ళు వేయాల్సినటువంటి ఏదైతే బ్రేక్ వాటర్స్ ఉంటాయో అవన్నీ కూడా 1-2 కిలోమీటర్లు తగ్గించేశారు. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు మొత్తం షిల్ట్ వచ్చి పడిపోతూ ఉంటుంది. అలాగే తీసిన మట్టి కూడా వాళ్ళు తీసినటువంటి లెవెల్స్ కూడా ఒక చిన్న బ్యాడ్జ్ కూడా రావడానికి కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల భవిష్యత్తులో ఎవరు కూడా ఇక్కడ రారు. ఎందుకంటే అటు చూస్తేనేమో బ్రేక్ వాటర్ వేయలేదు, ఇటు చూస్తేనేమో డెప్త్ తక్కువ తవ్వుతున్నారు. ఇదేమో ప్రైవేట్ వాళ్ళకి మేము ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇంకెవరు వచ్చే పరిస్థితి ఉంది. అది కూడా 4 బర్తులుగా పరిమితం చేశారు. ఈ బర్తులు దేనికి ఉపయోగపడవు. కాబట్టి ఇది కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ఎందుకంటే గతంలో మేము 14 నుంచి 16 బర్తులు నిర్మాణం చేయాలని, అలాగే డెప్త్ కూడా 6 మీటర్ల పైనే డెప్త్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజున మొత్తం ఒక మాస్టర్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇవాళ దాన్ని కొత్త కూడా నిర్వీర్యం చేశారు. భవిష్యత్తులో అవన్నీ కూడా చేసి పూర్తి స్థాయిలో ఈ మచిలీపట్నం పోర్టుని ఫేజ్ వైజ్గా డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. ఏదో వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాలు కానీ ఏదైనా జరుగుతున్న గొడవలు వీటిల్లో మళ్ళీ రేపొద్దున టీడీపీ వాళ్ళు వస్తే వీళ్ళు కూడా మా మీద కక్ష తీర్చుకుంటారన్న భయంతో కొంతమంది కార్యకర్తలు అయితే ఊగిసలాడుతున్నట్టు మా గ్రౌండ్ రిపోర్ట్లో వచ్చింది. మీరు వచ్చిన తర్వాత కూడా అలాంటివి కొనసాగుతాయా, లేకపోతే అలాంటి పూర్తిగా ఆపేయటం జరుగుతుందా? ఇట్టి పరిస్థితుల్లో ఎందుకంటే వాళ్ళు చేశారు కదా అని చెప్పి మనం చేసి ఈ ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఎట్టి పరిస్థితులు మేము ప్రోత్సహించాం. కానీ వాళ్ళు ఇదే రకంగా ప్రవర్తిస్తే మటుకి అప్పుడు ఖచ్చితంగా పోలీసుని పూర్తి స్థాయిలో చేసి ఎవరైతే ఈ కాలంలో చేసినటువంటి దుర్మార్గాలు ఉన్నాయో, దాడులు ఉన్నాయో వాటి మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా రేపు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది చట్టపరంగా తీసుకోవడం జరుగుతుంది. భౌతిక దాడులు కానీ లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి హింసించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేసినట్టు మేము చేయం. చట్టపరంగా వాళ్ళు చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్స్ చేస్తున్నటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తారు. జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిలో భాగంగా జనసేన నుంచి బండి రామకృష్ణ గారు మన అందుబాటులో ఉన్నారు. మరి నియోజకవర్గాలన్నీ తిరుగుతున్నారు. ప్రజల యొక్క నాడి ఎలా ఉందనేది ఆర్కే రామకృష్ణ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది? ఒక మాటలో చెప్పాలంటే వారు వన్ సైడే. ఎందుకంటే మొన్న చూశారు మీరు మచిలీపట్నంలో బాలశౌరి గారు, కొల్లు రవీంద్ర గారు నామినేషనే మీకు నిదర్శనం. మేమెవరికి డబ్బులు ఇవ్వలేదు, స్వచ్ఛందంగా వచ్చారు. వస్తమే కాకుండా అలా వచ్చి అలా వెళ్ళిపోకుండా మాతో పాటు 6 గంటల సేపు మొత్తం ర్యాలీలో పాల్గొనడమే కాకుండా మరి ఎంతో సంతోషంగా ఉత్సవం లాగా ఉంది తప్ప ఎక్కడ రాజీ పడలేదు. అదే మాకు స్ఫూర్తినిచ్చింది. ఇంకా బాలశౌరి గారు అలాగే కొల్లు రవీంద్ర గారు మంచి నాయకులు. మచిలీపట్నానికి ఇద్దరు మంచి జోడి. వాళ్ళ యొక్క డెవలప్మెంట్ తెలుసు. మచిలీపట్నం అణువణుము మరి కొల్లు రవీంద్ర గారు తెలుసు కనుక, కష్టాలు తెలుసు కనుక ఆయన రవీంద్ర గారు ఒక కష్టజీవి కొడుకు. ఆయన కష్ట తెలుసు. ఆయన బాలశౌరి గారు కూడా అన్ని తెలిసిన వ్యక్తి. మచిలీపట్నాన్ని తీర్చిదిద్దడానికి వాళ్ళ వంతు వాళ్ళు బాధ్యతగా చేసే మనుషులు కనుక వాళ్ళతో కలిసి మేమందరం కూడా జనసేన తెలుగుదేశం ఒక డిసిప్లిన్గా మేమందరం కూడా పనిచేసి మచిలీపట్నం రుణం తీర్చుకుంటానికి మేమందరం కూడా ప్రయత్నిస్తాం. మేము వెళ్ళినప్పుడు చెప్తున్నారు ప్రజలందరూ 4.5 సంవత్సరం అంటే ఇక్కడ ఉన్న నాయకుడు కనపడలేదండి. రోడ్లు వదిలేశారు. ఇవాళ రోడ్లు వేస్తున్నారు. ఇవాళ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేస్తున్నారు. ఇవాళ డ్రైనేజీలు కడుతున్నారు. ఏంటంటే ఉపయోగం? శంకుస్థాపన చేసిన తర్వాత కమ్యూనిటీ హాల్ కడదాక 6 నెలలు పడుతుంది కదా, మరి ఎప్పుడు పూర్తి చేస్తారని అంటున్నారు. ఇవన్నీ కూడా మోసాలు. ఇవన్నీ కూడా చూస్తున్నారు ప్రజలు. ఇవన్నీ కూడా రేపు ఎలక్షన్లో మరి ఓటుతో బుద్ధి చెబుతామని వాళ్ళు చెప్తారు. మాటలు ఎందుకులేండి, ఓటుతో బుద్ధి చెబుతామన్నారు. మేము కూడా ప్రతి గ్రామానికి వెళ్తున్నాం. ఒక అన్నదమ్ముల్లాగా పని చేస్తాం, కష్టపడతాం, మరి వీళ్ళందరూ రుణం తీర్చుకుంటాం. అదే ఏదైతే ఎలక్షన్ టైంలో అలజడులు జరుగుతాయి అనే పరిస్థితులు ఉన్నాయి. మరి మీ జన సైనికులు మీరు ఎలా కాపాడుకునే ప్రయత్నం చేస్తారు? మేము ఎందుకంటే జనసేన టార్గెట్ కాబట్టి మేము ఒకరి జోలికి వెళ్ళమండి. మా జోలికి వస్తే మాత్రం వెనకెళ్ళాం, అంతే. ఓకే, ఏదైతే కొల్లు రవీంద్ర, బండి రామకృష్ణ గారు చెప్పిన దాన్ని బట్టి అయితే కూటమి అభ్యర్థి గెలుపు తథ్యం వారు వన్ సైడ్ అయిపోయిందని చెప్తున్నారు. ఇదే విషయంపై జరగాలని చెప్పి మనం ఆశిస్తూ కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.